పూజలో వాడే కలశము అంటే ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర. పాత్ర మొదట్లో మామిడి ఆకులు, వాటిపైన కొబ్బరికాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాన్ని మెడ చుట్టూ లేక పూర్తిగా కాని సమచతురాస్ర ఆకారపు నమూనలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్రకు కలశం అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గాని బియ్యంతో గాని నింపినప్పుడు పూర్ణ కుంభము అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది. సాంప్రదాయబద్ధమైన గృహప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలశం ఏర్పాటు చేయబడుతుంది. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది. ఇది మహాత్ములకు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది. మనము కలశాన్ని ఎందుకు పూజిస్తామంటే, సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో తన శేషాశయపై పవళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మముల నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భావానికి, ప్రథమ జాతమైన నీటికి ప్రతీకంగా నిలుస్తుంది. ఇది అన్నిటికీ జీవనదాత. లెక్కలేనన్ని నామరూపాలకు, జడ పదార్థాల మరియు చరించే ప్రాణాల యొక్క అంతర్గత సృష్టికర్త. ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగానున్న శక్తి నుంచి వచ్చినది, శుభప్రదమైనది. ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారం సృష్టిలో అన్నింటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది. అందువలనే కలశం శుభ సూచకంగా పరిగణించబడుతుంది మరియు దాన్ని పూజింపబడుతుంది. అన్ని పుణ్య నదులలోని నీరు మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తర్వాత అందులోని నీరు అభిషేకంతో సహా అన్ని వైదిక క్రియలకి ఉపయోగించబడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు, ఎన్నో రకాల పూజలు, కలశ జలముల అభిషేకాలతో విశిష్ట పద్ధతితో నిర్వహిస్తారు. పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మదించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి కలశం అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది. పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారి పట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభంతో హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాము. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.